నేను నీ కుర్చీని తొలగించి ఆ కుర్చీలోకి నేను వచ్చినా కాబట్టి నన్ను ఒక టాల్ పర్సనాలిటీగా చూస్తున్నారు, అందుకే భయపడుతున్నారు. అతను ఎవరు చూడలేదు, తన అనుకుంటూ తన భుజాలు తను పిసుకుంటుంది. ఎవరు ఆల్రెడీ పబ్లిక్లోకి వెళ్ళండి ఎంత తిడుతున్నారో. ఇది ఎక్కడ కర్మరా, సింహాన్ని ఇంట్లో కూర్చోబెట్టి చిట్టెలు కొరి అధికారంలో కూర్చోబెట్టాం, ఇదేమి కర్మ, తెలంగాణ పరువు తీసేస్తారా, తెలంగాణ బ్రాండ్ పోతుంది, ఈ మనిషిని కదిలిస్తే పసిబిడ్డ బాలాది, మొతక పెసర పిల్లలు కుర్రాళ్ళు ఏ రంగంలో వాళ్ళని కదిలించినా తిడుతున్నారు. ఇంకా ఇదేదో పెద్ద టాలు ఏమిటాలు, ఏమో నువ్వు 98 సీట్లతో గెలిచేటాలా కాదే, ఆఫ్టర్ 62 గెలిచావు, 54 ఓడిపోయావు. 54 సీట్లు కాంగ్రెస్ తుక్కు కింద ఓడిచ్చారు కదా ప్రజలు. ఇక్కడ సిటీలో ఒక్క సీటు రాలేదు కదా నీకు, ఏదో పెద్ద చించుకుని మొత్తం 90 సీట్లు 100 సీట్లు గెలిచిన హీరోలుగా మాట్లాడితే ఎట్లా, నిన్ను నువ్వు పిసుక్కుంటే సరిపోదు. ఈ సుఖచిత మర్తనాలు అంటారు ఇట్లా, అలా వాళ్ళు పిసుక్కుంటాం. నువ్వేం పెద్ద పుడింగ్ కదా, నేనేం పెద్దగా ఓహో అని ఆలోచించాల్సిన అవసరం లేదు. ఎప్పుడు అధిష్టానం కాళ్ళ దగ్గర పడుండే వ్యక్తి, ఎప్పుడు అధిష్టానానికి వేరే మూటలు అందించేవాడు, గలమైన మూటలు అందించేవాళ్ళు దొరికితే అప్పుడు మారిపోతావు. ఈ కాంగ్రెస్ కల్చర్ అది, మూటలు అందించేవాళ్ళు ఉండాలి. ఇప్పుడు ఆల్రెడీ అక్కడ కోమటిరెడ్డి వెంకటరెడ్డి రెడీగా ఉన్నాడు పెద్ద పెద్ద మూటలు ఇవ్వడానికి. ఆయన ఎప్పుడు పైకెక్కిస్తారు, ఎప్పుడు ఏం చెబుతారో తెలియదు. ఇది అందరికి ప్రజలకు తెలిసిన సత్యం. కాంగ్రెస్ కల్చర్ ఇది అందరికీ తెలుసు. కనుక ఇదేదో పెద్ద ఈయనకి భయపడి ఈయనేదో టాలు ఏవి టాలు ఇవన్నీ పిచ్చి మాటలు. తాను ఎక్కువ ఊహించుకుని అద్దం ముందు నుంచుని నువ్వే గ్రేట్ అనుకుంటూ ఉంటారు కొంతమంది. ఆ బాబత్ తప్పితే ఈయన గురించి భయపడాల్సిన అవసరం, భయపడాల్సిన నెసెసిటీ ఎవరికి లేదు. కేసీఆర్ కాదు కదా, బీఆర్ఎస్లో ఉన్న మామూలు కార్యకర్త కూడా లేదు. అంతే ఏమి ఈయన గురించి భయపడాల్సి, ఏమంతా చించేసి సాధించేసి మళ్ళీ తొక్కుంటూ 62 సీట్లు గెలిచి 54 సీట్లు ఓడిపోవటం తొక్కుంటూ వస్తూ ఉంటారు. ఉన్న నోటికి వచ్చిన పదాల మాటలు, ఏదో భాష, రౌడీ భాష, వీధి రౌడీ భాష మాట్లాడటం తప్పితే ఇవన్నీ ఉన్న అంటే ఏమన్నారంటే, నిన్న కూడా ఆయన ఒక మీటింగ్ అటెండ్ అయినప్పుడు చెప్పిన మాట ఏంటంటే, కేసీఆర్ ఆ సభకు వచ్చి కపటి ప్రేమ చూపించారు తెలంగాణ ప్రజల మీద అన్నారు. కపటి ప్రేమనేనా లేకపోతే ఎట్లా? ప్రజలకు తెలుసు, తెలంగాణ ప్రజలకు తెలుసు. ఈయనకేం తెలుసు? తెలంగాణ ఉద్యమం ఇప్పుడు ఈయన ఎక్కడ ఉన్నాడు, చంద్రబాబు పక్కన ఉన్నాడు, 2 కాళ్ళ సిద్ధాంతం చంద్రబాబు ఊగుతుంటే ఉన్నాడు. ఈయనకేం తెలుసు? ప్రజలకు తెలుసు. తెలంగాణ కోసం చచ్చుడో తెచ్చుడో అని పోరాడింది, పదవులను త్యాగం చేసేసి పోరాడింది ప్రజలకు తెలుసు. తెలంగాణ కోసం తెలంగాణ కోసం ప్రాణత్యాగానికి కూడా సిద్ధపడ్డారో, ఎవరు తెలంగాణ సాధించడం కోసం కష్టపడ్డారో, ఎవరు తెలంగాణ సంస్కృతి అని తపన పడ్డారో ప్రజలకు తెలుసు. తెలిసిన ప్రజలు ఎందుకంటే ఎక్కడో ఒక భ్రమ, ఏదో మార్పు అన్నారు, చూద్దాం 10 ఏళ్ళు ఇచ్చాం కదా పెద్ద ఆయనకి, ఇంకో చూద్దామని ఇచ్చారు. అది అనుకోకుండా జరిగింది. ఇప్పుడు ప్రజలు అది ఫీల్ అవుతున్నారు, ఎంత తప్పు చేశాం, ప్రజలు ఫీల్ అవుతున్నారు 100%. అందుకని నేను ఆ జనాభా చూసి తెలిసిపోద్ది కదా. ప్రజల్ని అడిగితే కుర్రాళ్ళు ముసలాళ్ళు కూడా, నేను ముసలాన్ని అయితే నేను ఆరోగ్యం బాగాలేదు రాలేకపోతే, కానీ సభ బ్రహ్మాండం జరగాలి, సక్సెస్ అవ్వాలి, ఆయన కేసీఆర్ లేని లోటు తెలుస్తుంది అని ఆడ మొగ పసిపిడ అందరూ అదే మాట్లాడుతున్నారు. ప్రజలకు అర్థమైపోయింది. ఇప్పుడు డ్రామా ఎన్నాళ్ళు, మీ నాటకాలు ఎన్నాళ్ళు, మీ అబద్ధాలు ఎన్నాళ్ళు, మీ అవినీతి ఆరబోతే ఎన్నాళ్ళు, కొన్నాళ్ళు. బిగినింగ్లో ఆ డ్రామా సాగింది, ఇప్పుడు ఒక్కొక్కటి బయటపడుతుంది. మీరు చెప్పిన మాటలేంటి, చేసేది ఏంది, ఇవన్నీ ఒకటి కాదు, ఒక్క దాంట్లో నిజాయితీ లేదు, ఒక దాంట్లో నీతి లేదు, ఒక దాంట్లో రీతి లేదు. ఏదో ఇష్టం వచ్చారు. ఏ మంత్రి ఏం మాట్లాడతారు తెలియదు. పాకిస్తాన్ని ప్రేమిస్తున్నాను నేను, పాకిస్తాన్ అంటే నాకు ఇష్టం అని దయాకర్ అంటాడు, మీ కాంగ్రెస్ నాయకుడు. ఇవాళ పాకిస్తాన్ ప్రజలు మన భారతీయ జనాలు చంపితే, భారతీయ ప్రజలు చంపి ఇంత ఘోరంగా ఉంటే అతను పాకిస్తాన్ ప్రవేశిస్తే తప్పేంటి అంటాడు. ఇలాంటి వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు. ఇలాంటివి నీచపు బుద్ధులు, నీచపు ఆలోచనలు. అంటే ఇక్కడ వాళ్ళు కూడా ఏమంటున్నారంటే, ఇది వరకు లేని ఒక కల్చర్ని మేము తీసుకొచ్చినాం. అదేంటంటే, ఇప్పుడు మంత్రులకు మేము ఒక ఫ్రీడమ్ ఇచ్చినాం. ఏ మంత్రి ఉన్నా కూడా వాళ్ళు సరిగ్గా పని చేసుకునేటట్టు వాళ్ళు ఏదైనా వాళ్ళకి ఫ్రీ హ్యాండ్ ఇచ్చినాము అని చెప్పేసి అధిష్టానం. ఏ ప్రభుత్వం ఇంతకుముందున్న ప్రభుత్వం మొత్తం కేసీఆర్ చూసుకున్నాడు. ఎవరు చెప్పారు? కేటీఆర్ చూడలేదా? హరీష్ రావు చూడలేదా? కవిత చూడలేదా? అంతకుముందు మంత్రులుగా ఉన్నాడు చూడలేదా? ఎవరు చూడలే. ఊరిని వీళ్ళు గాలి వాగుడు తప్పితే ఎవరైనా అంతే. మంత్రికి ఇచ్చినాక మంత్రి ఇండిపెండెంట్ మంత్రి అంటే ఆ మంత్రి బాధ్యత ఉంటాయి. ఫైనల్గా ఏదైనా సరే ఏ ప్రభుత్వం అయినా సీఎం ఫైనల్ అప్రూవల్ సీఎం ఉంటుంది. అది పద్ధతి విధానం అంతే. ఇప్పుడు ఏమన్నా ఈయన సీఎం సంతకం పెట్టకుండా మినిస్టర్లు ఆర్డర్లు పాస్ అయిపోతాయా? పిచ్చి మరి
ఏదైనా సరే నువ్వు వాళ్ళ ఫ్రీడమ్ వాళ్ళు ఆలోచిస్తారు, తర్వాత సీఎంఏగా ఫైనల్ చేయాలి. అదే ఏ ప్రభుత్వం అయినా ఎంతమంది యాక్టివ్గా పని చేయాలి, పని చేయకుండానే నువ్వు బీఆర్ఎస్ మంత్రుల మీద ధ్వజం ఎత్తి మాట్లాడారా మీరు? పని చేయకుండానే ఉంది పిచ్చివాగుళ్ళు తప్పితే ఏ ప్రభుత్వం అయినా అంతే. వీళ్ళేదో కొత్తగా పుట్టొచ్చినట్టు వీళ్ళు వచ్చినాక ఏ ప్రభుత్వం అయినా అది ఈ కాదు ఇంకోళ్ళు ఏ ప్రభుత్వం వచ్చినా కూడా ఖచ్చితంగా మంత్రులకి ఇండిపెండెంట్ ఛార్జ్ ఉన్న మంత్రులు వాళ్ళు మంత్రి శాఖ గురించి వాళ్ళు స్టడీ చేస్తారు, ఫైనల్ అప్రూవల్కి సీఎంఓకి వస్తుంది అంతే. ఇది రొటీన్. అది పెద్ద ఏదో వీళ్ళు కొత్తగా కనిపెట్టేదాకా ఎన్ని గాలితనం మాట. మా పాలసీలు ఇప్పటిదాకా ఎవరు కూడా ఇంప్లిమెంట్ చేయలేదు. అట్లాంటి పాలసీ దాంట్లో ఒకటి ఏంటంటే కులగణన మెయిన్ చేసినంత పటిష్టంగా చేయలేదు. మీ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పండి, తెలంగాణ ప్రభుత్వంలో జరిగిన కులగణన, మొన్న కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన కులగణన, అది కరెక్టా? కరెక్ట్ కాదు. వాళ్ళ కులగణన కరెక్ట్. అసలు ఇక్కడ మా ఇల్లు ఉంది, ఇక్కడికి రాలేదు అసలు. ఎవరు రాలా ఏరియా మొత్తం ఎవరు రాలా. ఊనే వాళ్ళు పాత రికార్డ్స్ని పెట్టుకుని దాన్ని ఏదో తగ్గించి ఏదో చేసేసేట్టు తప్పితే ఎక్కడ రాలా. పరిపూర్ణంగా మొత్తం చెప్పి ఇక్కడ మనం చెప్పమనండి, నా ఇంటికి ఇల్లు ఇక్కడికి మా ఇల్లు కానీ ఎదురిల్లు కానీ పక్క ఇల్లు కానీ ఏరియా మొత్తం ఎవ్వడు రాలా. ఇది మీరు ఇంటర్వ్యూ కోసం చెప్తున్నారా లేకపోతే నిజమే చెప్తున్నా? ఛాలెంజ్ కదా, ఇంతవరకు నా దగ్గర రాలా, మా ఇంటికి రాలా, ఎదురింటి రాలా, ఈ ఏరియాకి రాలా. అలాగే అనేక ఏరియాలు ఉన్నాయి. ఇలా పాత రికార్డ్స్ని పెట్టుకుని దాన్ని అటు ఇటు కెలికేసేసి కులగణన అన్నారు. ఇది డ్రామా అంతే. కులగణన దానికి ఎప్పటి నుంచో ఉంది. వీళ్ళు మొదలెట్టింది ఏంటి? ఎప్పుడో 10 మరి వీళ్ళు 70 ఏళ్ళు ఉన్నారు అధికారంలో. ఆ కులగణన ఇన్నాళ్ళు ఎందుకు చేయలే? రాజీవ్ గాంధీ పీరియడ్లో ఎందుకు చేయలే? ఇందిరాగాంధీ పీరియడ్లో ఎందుకు చేయలే? మీ మన్మోహన్ సింగ్ పీరియడ్లో ఎందుకు చేయలే? ఇవాళ దాన్ని పర్ఫెక్ట్ చేసి దాన్ని పక్కా చేసేసి దాన్ని ఒక పద్ధతిలో ప్రణాళిక పద్ధతిలో దాన్ని చేస్తూ ఉంటే ఇది మేము చేస్తున్నామని క్రెడిబిలిటీ తెచ్చుకుంటారు తప్పితే వీళ్ళు మీరు చేసేది బోగస్ కులగణన. లిస్టే బోగస్ లిస్టు. ఊనే జనాలను మభ్యపెట్టే లిస్ట్. దాంట్లో నిజాయితీ లేదు, దాంట్లో పర్ఫెక్షన్ లేదు. మరి ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ వచ్చేసి రీసెంట్గా చెప్పడం జరిగింది, మేము కులగణన చేస్తామన్నారు. అంటే దీన్ని మనం ఎట్లా చూడొచ్చు అంటే ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ తెలంగాణలో చేసింది కాబట్టి దాన్ని మేము ఇన్స్పిరేషన్గా తీసుకొని వాళ్ళు చేద్దాం అనుకుంటున్నారా, లేకపోతే ఇది జూజుబీ అని చెప్పడానికి వాళ్ళు చేసి చూపిద్దాం అనుకుంటున్నారా? అది ఎప్పటి నుంచో ఉందమ్మా. ఇవాళ తెలంగాణ ఈ రేవంత్ రెడ్డి పెట్టింది, రాహుల్ గాంధీ చెప్పేది కాదమ్మా. రాహుల్ ఖాన్లు వీళ్ళు చెప్పాల్సింది కాదు. ఎప్పటి నుంచో కేంద్ర ప్రభుత్వం దగ్గర అది పెండింగ్లో ఉంది. వీళ్ళ కాంగ్రెస్ పీరియడ్ నుంచి కూడా పెండింగ్లో ఉంది. దాని మీద అధ్యయనం చేయలేదు. దాన్ని ఎట్లా చేయాలని స్టడీ కాంగ్రెస్ ఇన్నాళ్ళు చేయలే. ఇప్పుడు బీజేపీ ఈ గవర్నమెంట్ వచ్చి మోడీ గవర్నమెంట్ వచ్చి దాని మీద అధ్యయనం చేసి దాన్ని ఏ పద్ధతిలో రేపు పొద్దున కాంప్లికేషన్స్ రాకూడదు, రేపు పొద్దున దాని మీద అల్లర్లు రాకూడదు, గొడవలు జరగకూడదు, ఒకళ్ళకి అన్యాయం జరిగిందని ఒకళ్ళు మాట్లాడకూడదు. సో దాని మీద స్టడీ చేసి అనలైజ్ చేసి దాన్ని పటిష్టంగా చేస్తున్నారు. ఆ చేసేది ఇప్పుడు అనౌన్స్ చేశారు. అది వీళ్ళు చేయటమే. వీళ్ళు ప్రభుత్వం ఎప్పటి నుంచో ఉంది, ప్రతి దేశం ముందు ఇది